హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లెంట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియోతో ముందు రావడం జరిగింది. ఈరోజు మార్కెట్స్ ఒక మంచి మొమెంటం చూపించింది అనమాట అండి. సో 200 పాయింట్స్ ప్లస్లో నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో దానికి రీజన్ మనం ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్. సో క్లియర్గా మీరు చూడొచ్చు అనమాట అండి. చాలా రోజుల తర్వాత ఎఫ్ఐఎస్ బయ్యింగ్ చేయడం జరిగింది. ఒకటే సెల్లింగ్ ఆగింది, ప్లస్ కొంచెం మైనర్ క్వాంటిటీ జస్ట్ 700 కోట్లు బై చేయడం జరిగింది. డిఐఎస్ 780 కోట్లు కూడా బయ్యింగ్ చేయడం జరిగింది అనమాట అండి. సో డిఐఎస్ మోర్ ఫోకస్ రిలయన్స్ ముందు ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. సో నెక్స్ట్ వీక్ ఎల్ఐసి ఐపీఓ ఆల్రెడీ అనౌన్స్ అయింది కదా. సో టిల్ దెన్ మార్కెట్స్ని హోల్డ్ చేయడానికి మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టడం జరుగుతుంది అనమాట అండి. సో డిఐఎస్ డెఫినెట్గా రిలయన్స్ లైక్ ఇండెక్స్ హెవీ వెయిట్స్లో బయింగ్ చేస్తారని చెప్పి నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఓకే, సో అందువల్ల ఏంటంటే ఓవరాల్గా పెద్ద బయింగ్ కాదు, 700 క్రోర్స్ నథింగ్ అనమాట అండి. బట్ ద వే మార్కెట్ బౌన్స్డ్ చాలా బాగా పెరిగింది. దానికి రీజన్ హెవీ వెయిట్స్ బై చేసి ఉండొచ్చు. సో అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అనమాట అండి. రైట్, సో అయితే ఓవరాల్గా ఈ జిగ్ జాగ్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో అండ్ స్టిల్ విత్ ఇన్ అవర్ బౌండరీ. సో ఏదైతే మనం రేంజ్ అనుకుంటున్నామో అదే రేంజ్లో 16,930 అండ్ సో 17,400 ఆ రేంజ్ మధ్యలోనే స్టిల్ మార్కెట్ ఇంకా ఉందన్నమాట అండి. ఓకే, లెట్ అస్ హోప్ ఇట్ విల్ నెక్స్ట్ వీక్ మేబీ రేపు ఉండకపోవచ్చు, కానీ మండే తర్వాత నుంచి ఇద్దరు సైడ్ కొంచెం అగ్రెసివ్ మూవ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక మూవ్ తర్వాత కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. ఒక డౌన్ మూవ్ తర్వాత వెదర్ ఇట్ విల్ రివర్స్ ఆర్ ద ట్రెండ్ విల్ కంటిన్యూ అనేది మనకి నెక్స్ట్ వీక్ నుంచి ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్, సో అయితే మేజర్ మీరు చూస్తే కనుక యూఎస్ మార్కెట్స్ నుంచి మాత్రం గ్లోబల్ సిగ్నల్స్ చాలా వీక్గా ఉన్నాయన్నమాట అండి. సో దానికి రీజన్ కూడా మనం చూద్దాం. రైట్, సో ఇక్కడ మనం చూసాం కదా. సో కంప్లీట్ జిగ్ జాగ్ యాక్షన్ అనేది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అయితే క్యాండిల్ స్టిక్ కాకుండా లైన్ చార్ట్ అయితే మీకు బాగా అర్థమవుతుంది. సో ఒక మంచి మూవ్ వస్తుందని ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైతే ఇలాగ మన ట్రయాంగిల్ ప్యాటర్న్స్ చాలా స్టాక్స్లో మనం చూసాం కదా. సో బయర్స్ సెల్లర్స్ మధ్య టగ్ ఆఫ్ వార్ జరుగుతా అండ్ మూవ్మెంట్ నేరో అవుతుంది అనుకోండి ఎప్పుడైనా. యాజ్ అండ్ వెన్ ద ప్రైస్ యాక్షన్ గెట్టింగ్ నేరోడ్ అయినప్పుడు సంబడి హ్యాస్ టు డామినేట్, ఎయిదర్ బయర్ ఆర్ సెల్లర్ దే విల్ డామినేట్ అనమాట అండి. ఓకే, సో డామినేట్ చేసినప్పుడు డెఫినెట్గా మంచి ట్రెండ్ అనేది మనకి డైరెక్షన్ అనేది మనకి తెలియడం జరుగుతుంది అనమాట, మనకి రావడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ స్టిల్ వీఆర్ ఇన్ ఏ టైట్ రేంజ్ అనమాట అండి. బుల్స్ బేర్స్ మధ్య టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. అందుకే ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది, మనం చూడొచ్చు అనమాట. ఒక సైడ్ వేస్ క్లియర్ కట్ టగ్ ఆఫ్ వార్లో ఉందన్నమాట అండి జోన్లో. బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ వచ్చినప్పుడు సో చాలా ట్రెండ్ అనేది వండర్ఫుల్గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. అయితే యాజ్ ఆఫ్ నౌ స్టిల్ బేరిష్, ఎందుకంటే ఈ 20 పీరియడ్ మిడ్ బోలింజర్ లైన్ కిందే ఉండడం జరిగింది అండ్ స్టిల్ ట్రేడింగ్ బిలో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్. అందువల్ల ఏంటంటే సో స్టిల్ నిఫ్టీ లుకింగ్ యాజ్ ఇఫ్ స్టిల్ వీక్నెస్ ఉన్నట్టుగానే మనం భావించాలి. బ్యాంక్ నిఫ్టీ విషయంలో కూడా సేమ్ అనమాట అండి. రైట్, సో బ్యాంక్ నిఫ్టీ కూడా సో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అండ్ 20 పీరియడ్ షార్ట్ టర్మ్ పీరియడ్ మూవింగ్ యావరేజ్, లాంగ్ టర్మ్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ అన్నీ మీరు చూడొచ్చు అనమాట అండి. అన్ని మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది అనమాట అండి. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డేంజరస్ మూవ్ అనమాట అండి ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. సో ఇలా మూవింగ్ యావరేజ్ అన్నీ ఒకే దగ్గరికి, రైట్, ఈ విధంగా మూవింగ్ యావరేజ్ అన్నీ ఎప్పుడైతే ఒకే దగ్గరికి వచ్చాయో దెర్ విల్ బి వెరీ వెరీ బిగ్ మూవ్ అనమాట అండి. చాలా పెద్ద మూవ్ రాబోతుంది అని నా ఒపీనియన్ అనమాట అండి. సో అది చాలాసార్లు జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఎప్పుడైనా కూడా మూవింగ్ యావరేజ్ అన్నీ మరీ నేరో అయిపోయినప్పుడు అక్కడ నుంచి వచ్చే మూవ్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది అనమాట అండి. డైరెక్షన్ ఐదర్ డైరెక్షన్. ఓకే, మీరు చూడొచ్చు అనమాట అండి. సో అలాంటి మూవ్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా ట్రెండ్ లైక్ రివర్స్ అవుతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. సో ఉదాహరణకి మీరు చూడొచ్చు అనమాట అండి. సో మూవింగ్ యావరేజ్ అన్నీ చాలా టైట్ రేంజ్లో ఇక్కడ రావడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని మూవింగ్ యావరేజ్ కూడా ఒకే దగ్గర ఉండడం జరిగింది. ఒక కంటిన్యూ డౌన్ ట్రెండ్ మీరు చూసారు కదా. రైట్, సో అదేవిధంగా మోస్ట్లీ ఇక్కడ మూవింగ్ యావరేజ్ అన్నీ ఇంచుమించు ఒక దగ్గరికి రావడం జరిగింది. సో తర్వాత ఒక మంచి అప్ ట్రెండ్ అనేది మనం విట్నెస్ చేసాం అనమాట. అంటే ఇలా క్లియర్ కట్ చూడొచ్చు అనమాట అండి మీరు. అంటే చాలా లాంగెస్ట్ కన్సాలిడేషన్ తర్వాత ఏదైనా కొంచెం కన్సాలిడేషన్ కంటిన్యూ అయితే మాత్రమే ఈ కైండ్ ఆఫ్ అన్ని మూవింగ్ యావరేజ్ ఒకే దగ్గర రావడం అనేది జరుగుతుంది అనమాట అండి. సో తర్వాత వచ్చి మూవ్స్ కొంచెం ట్రెండింగ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైట్, లెట్ అస్ హోప్ ట్రెండింగ్ మూవ్ అనేది అవైటెడ్ అనమాట అండి. సో వెరీ సూన్ మనకి ఒక ట్రెండింగ్ మూవ్ అనేది సో మార్కెట్లో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. రైట్, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ సంబంధించి కూడా మనం చూడడం జరిగింది. సో కొంచెం లాంగర్ టర్మ్ టైం ఫ్రేమ్లో కూడా ఒక డౌన్వర్డ్ ట్రెండింగ్ ఛానల్లో వెళ్తుంది అన్నట్టుగా మనం అనుకున్నాం కదా. సో జస్ట్ మీరు చూస్తే కనుక ఓవరాల్గా సో డైరెక్షన్ అయితే మాత్రం లోయర్ హైస్ లోయర్ లోస్ తోటి ఓవరాల్గా ప్రస్తుతానికి అయితే మాత్రం డైరెక్షన్ కిందకే ఉండడం జరిగిందనమాట అండి. కొంచెం లాంగ్ టర్మ్ మీరు చూసినప్పటికీ కూడా. రైట్, సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది అనమాట అండి. సో అయితే ఇప్పుడు మెయిన్ ఈ మార్కెట్స్లో ఈ జిగ్ జాగ్ ఒకరోజు పెరగడం ఒకరోజు
ఒకరోజు తగ్గడం దానికి రీజన్ ఏంటంటే యూఎస్ మార్కెట్స్ అనమాట. యూఎస్ మార్కెట్స్ యాక్చువల్‌గా ఈరోజు ఇప్పుడు బాగానే ట్రేడ్ అవుతున్నాయండి పాజిటివ్‌గా. బట్ ఈవెన్ దో మీరు చూస్తే కనుక దే ఆర్ ట్రేడింగ్ ఎట్ వెరీ క్లోజ్ టు నియర్ సమ్ సపోర్ట్స్ అనమాట అండి. మేజర్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. సో ఎందుకంటే ప్రీవియస్‌గా సమ్‌వేర్ అక్కడి నుంచి బాటమ్ అవ్వి మార్కెట్స్ కొంచెం రికవరీ అనేది కనపరచడం జరిగిందనమాట అండి ప్రీవియస్‌గా. ఏదైతే ఫాల్ వచ్చిందో దాని తర్వాత ఒక రికవరీ అనేది ఇప్పుడున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ చాలా కీ లెవెల్స్ అనమాట అండి. సో అన్నీ కూడా కైండ్ ఆఫ్ రౌండింగ్ టాప్స్ అనమాట అండి. రౌండింగ్ బాటమ్స్ మనం ఎలా స్టాక్స్‌లో చూస్తున్నాం, రేంజ్ క్యాలిక్యులేషన్ ఎలా చూస్తున్నాం. ఒకవేళ గనక ఈ నెక్ లైన్ బ్రీచ్ అయితే మాత్రం డౌన్ సైడ్ చాలా సిగ్నిఫికెంట్‌గా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. సో అయితే ఈ వీక్‌నెస్‌కి కారణం ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది ఐ థింక్ రిజల్ట్స్ సీజన్ అనమాట అండి. సో ఆల్రెడీ మార్కెట్స్ యూఎస్ మార్కెట్స్ అవి చాలా బాగా పెరుగున్నాయి. హై వాల్యుయేషన్స్ దగ్గర దానికి తగ్గట్టు రిజల్ట్స్ కంపెనీస్ యొక్క గ్రోత్ అంత లేకపోతే వాల్యుయేషన్స్ జస్టిఫికేషన్ ఉండదనమాట అండి. సో జస్టిఫికేషన్ ఎప్పుడైతే వాల్యుయేషన్స్‌కి లేదో సో ప్రైస్‌లో కరెక్షన్ అనేది రావడం ఖాయం అనమాట అండి. రైట్. సో అది మనం క్లియర్‌గా చూడొచ్చు అనమాట అండి. సో ఆ ప్రైస్ కరెక్షన్‌కి మనం ఇక్కడ విట్నెస్ చేయబోతున్నాం అనమాట అండి. సో నాట్ ఓన్లీ దట్ సో ఆహ్, వేరే ఫ్యాక్టర్ కూడా ఉందన్నమాట అండి. యూఎస్‌కి సంబంధించి ఈరోజు జీడీపీ డేటా కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. సో జనరల్‌గా ఫస్ట్ క్వార్టర్ డీ గ్రోత్ అనేది ఇక్కడ మనం విట్నెస్ చేసాం అనమాట. అంటే జీడీపీ అనేది కాంట్రాక్షన్ ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట అండి. అయితే మీకు ఐడియా ఉందా ఫ్రెండ్స్? ఎప్పుడైనా ఒక 2-3 క్వార్టర్స్ కనుక జీడీపీ నెగిటివ్ వస్తే ఇట్ ఈస్ అఫీషియల్లీ డిక్లేర్డ్ యాజ్ రెసెషన్ అనమాట అండి. సో ఆర్థిక మాంద్యం కింద డిక్లేర్ చేయడం జరుగుతుందనమాట అండి. ఒక 2-3 క్వార్టర్స్ వస్తే కనుక. సో ఫస్ట్ క్వార్టర్ ఆల్రెడీ రావడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. గ్రోత్ బాగానే పికప్ అయిందని చెప్పి ఫెడ్ వాళ్ళందరూ కూడా ఒపీనియన్ ఉంది కదా. అందువల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేయడానికి దే ఆర్ రెడీ. సో అది కూడా ఒక కన్సర్న్ ఉందన్నమాట. ఇంట్రెస్ట్ రేట్ సడన్‌గా ఒక 0.5 బేసిస్ పాయింట్స్ అంటే సడన్‌గా 50 బేసిస్ పాయింట్స్ పెంచారనుకోండి. ఓకే. సో సడన్‌గా కొంచెం లిక్విడిటీ అనేది కొంచెం ఫాస్ట్‌గా కంట్రోల్ అవుతుందన్నమాట సిస్టమ్‌లో. సో అది మార్కెట్ ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంటుందో చూడాలి. సో అయితే ఒక 0.5 బేసిస్ పాయింట్స్ 50 బేసిస్ పాయింట్స్‌కి 0.5% ఆ రేంజ్‌కి ఆల్రెడీ మార్కెట్ డిస్కౌంట్ అయిందన్నట్టుగా మన అనలిస్టులు చెప్తున్నారన్నమాట అండి. ఓకే. సో అయితే అది ఎలా తీసుకుంటది ఏంటనేది మనకి రేపు ట్యూస్‌డే యూఎస్ ఫెడ్ మీటింగ్ ఉందన్నమాట అండి. బట్ ట్యూస్‌డే మనకి మార్కెట్ హాలిడేస్. సో అందువల్ల రంజాన్ ఐ థింక్ మార్కెట్ హాలిడే అనమాట అండి. సో వెన్స్‌డే డైరెక్ట్‌గా ఈ ఇంపాక్ట్ అంతా కూడా ట్యూస్‌డే ఇంపాక్ట్ ప్లస్ ఫెడ్ అవుట్‌కమ్ ఇంపాక్ట్ అంతా మీకు నెక్స్ట్ డే మనం మార్కెట్‌లో మేబీ విల్ విట్నెస్ అనమాట అండి. రైట్. ఓకే అండి. సో ఇది ఈ విధంగా మార్కెట్ షేప్ అవుట్ అవుతుంది. సో అండ్ ఈరోజు సెక్టర్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. ఈరోజు సెక్టర్ రొటేషన్ చూస్తే గనక మనకు ఒక ఐడియా రావడం జరుగుతుంది కదా. సో యూ కెన్ ఇమాజిన్ ఫ్రెండ్స్ ఎఫ్ఎంసీజీ బికాస్ ఆఫ్ హిందుస్థాన్ యూనిలివర్ రిజల్ట్ వండర్ఫుల్ రిజల్ట్ రావడం జరిగింది కాబట్టి ఎఫ్ఎంసీజీ చాలా మంచి స్ట్రాంగ్ స్ట్రెంత్ చూపించడం జరిగింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది హెవీ వెయిట్స్ కదా ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఎఫ్ఎంసీజీలో కూడా కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి అనమాట అండి. ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వస్తుంది. ఓకే. విల్ సీ వాట్ హ్యాపెన్స్. రైట్. సో అయితే ప్రస్తుతానికైతే 2% దాకా లీడర్ అనమాట అండి ఈరోజు ఎఫ్ఎంసీజీ 2% గెయిన్స్ తోటి ఇండెక్స్ టాప్ ఇండెక్స్ కింద ఉండడం జరిగిందనమాట. సో నిఫ్టీ ఐటీ అరౌండ్ 1% ఓకే ఉండడం జరిగింది. అయినా కూడా అండర్ పర్ఫామ్ చేసింది నిఫ్టీ 1.2% కదా. సో అదేవిధంగా ఐటీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ మెటల్స్, మీడియా బికాస్ ఆఫ్ టీవీ 18 సడన్గా మీరు చూడొచ్చు అనమాట అండి. ఒక లైక్ మంచి మోర్ దెన్ 1000 crores సమ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని చెప్పి చాలా పాజిటివ్ న్యూస్ వచ్చింది. బట్ కానీ ఏంటంటే సో ఇది సడన్గా ప్రైస్ అనేది పడిపోవడం జరిగిందనమాట అండి. సో టీవీ 18 యాక్చువల్గా మనం డిస్కస్ చేసాం కూడా. సో ఐ థింక్ పొజిషన్స్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాం కొంతమంది. సో మా క్లయింట్స్ ఆల్రెడీ. రైట్. సో విల్ సీ ఇక్కడ నుంచి బౌన్స్ అయితే వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ వీ హ్యావ్ టు బుక్ ద స్టాప్ లాస్ అనమాట అండి. అయితే పాజిటివ్ న్యూస్ వచ్చింది. బట్ కానీ బై ఆన్ రూమర్ సెల్ ఆన్ న్యూస్ అంటారు కదా. సమ్ బిగ్ ప్లేయర్ ఈజ్ వెయిటింగ్. సో టీవీ 18 డంప్ చేయడం జరిగిందని క్లియర్గా మనకు అర్థమవుతుంది అనమాట అండి. సో టీవీ 18 సో ఈరోజు బాగా పడిపోవడం జరిగిందనమాట అండి. రైట్. సో మీడియాకి సంబంధించి ఒకసారి చూద్దాం. రైట్. సో అదొక షేర్ అయినా వేరే షేర్స్ కూడా ఏమైనా పడినాయా లేదా అనేది మనం ఒకసారి చూడాలన్నమాట అండి. ఓకే. ఐ థింక్ ఇక్కడ రైట్ డీటెయిల్గా లేదు. ఓకే. సో ఎందుకంటే మీడియా సెక్టర్ మీరు చూడొచ్చు అనమాట అండి. 17 అంటే ఆల్మోస్ట్ 18% టీవీ 18 పడిపోవడం జరిగింది. సో అండ్ రిమైనింగ్ కొన్ని స్టాక్స్ కూడా నెగిటివ్గా ఉండడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే సో మీడియా అనేది ఈరోజు అండర్ పర్ఫామ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఓన్లీ సెక్టర్ విచ్ క్లోజ్డ్ ఇన్ రెడ్ అనమాట అండి. 3% దాకా ఆ సెక్టర్లో ఇండిసెస్ డౌన్ అవ్వడం జరిగింది. రిమైనింగ్ ఆల్ దే ఆర్ ఆల్ గ్రీన్. మిగతా అన్ని సెక్టర్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. రైట్. సో ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ మళ్ళీ కొంచెం బాగానే ఉందన్నమాట అండి. పాజిటివ్గానే ఉంది. విల్ సీ. సో ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఈరోజు ఎక్స్పైరీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఈరోజు ఎక్స్పైరీ చాలామంది లాస్ అయి ఉంటారు డెఫినెట్గా. ఎవరైతే ఎస్పెషల్లీ మార్కెట్ సెంటిమెంట్ వీక్గా ఉంది కొంచెం అని చెప్పి ఎవరైతే విపరీతంగా కాల్ రైటింగ్ చేశారో వాళ్ళు చాలా బుక్ అయిపోయి ఉంటారు అన్డౌటెడ్లీ. రైట్.
ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఆప్షన్ చైన్ ఎలా ఉందో చూద్దాం మరి. మనం కొత్త సీరీస్‌లోకి ఎంటర్ అవుతున్నాం గదా! సో, నెక్స్ట్ వీక్ ఆప్షన్ చైన్ చూస్తే గనక ఇట్ ఈస్ ఇండికేటింగ్ క్లియర్‌లీ ఇక్కడ కూడా ట్రాప్ అయిపోయారు. ఎవరైతే కాల్ రేటింగ్ చేశారో 17,100, 17,000 రైట్? సో, వీళ్ళందరూ కూడా మీరు చూడొచ్చనమాట అండి. అన్వైండింగ్ చేశారన్నమాట అండి. షార్ట్స్ స్క్వేర్ అప్ చేశారు. షార్ట్ ఏవైతే ఉన్నాయో పొజిషన్స్, షార్ట్ పొజిషన్స్ దే స్క్వేర్డ్ అప్ అనమాట అండి క్లియర్‌గా రైట్? అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు లాంగ్ బిల్డప్ ఉందన్నట్టుగా కొంచెం కాల్ సైడ్ అనిపిస్తుందనమాట అండి. సో, బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ పుట్ సైడ్ యూ కెన్ సీ క్లియర్‌లీ పుట్ సైడ్ విపరీతమైన రైటింగ్ జరుగుతుంది. సో, అగ్రెసివ్‌గా 17,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర పుట్ రేటింగ్ జరిగిందని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అండ్ 17,200 దగ్గర కూడా పుట్ రేటింగ్ జరిగినట్టుగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి రైట్. సో, ఆప్షన్ చైన్ ఆల్సో ఇండికేటింగ్ అప్ సైడ్ అనమాట అండి. సో, మార్కెట్ పైకి ఉండే డైరెక్షన్ ఉందన్నట్టుగా ఆప్షన్ చైన్ కూడా ఇండికేట్ చేస్తుంది యాజ్ ఆఫ్ నౌ రైట్. ఓకే అండి. సో, యూఎస్ మార్కెట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. లెట్ అస్ హోప్ దే విల్ క్లోజ్ పాజిటివ్‌గా క్లోజ్ అవుతాయి అని ఆశిద్దాం అనమాట అండి. సో, పాజిటివ్ క్లోజ్ అయితే కొంచెం బెటర్ ఉంటుంది. మళ్ళీ మన మార్కెట్స్ కొంచెం రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ జీడీపీ నంబర్స్ ఇవన్నీ కొంచెం నెగెటివ్‌గా రావడం అనేది కొంచెం సెట్ బ్యాక్ అనమాట అండి. సో, ఓవరాల్‌గా ఏం జరుగుద్ది, రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. బట్ అయితే యూఎస్ మార్కెట్స్ అంత జీడీపీ నెగెటివ్ వచ్చినా కూడా మేబీ దట్ ఈస్ ఆల్రెడీ ఎక్స్‌పెక్టెడ్ అన్నట్టుగా సో, పెద్ద రియాక్షన్ రాలేదు మార్కెట్‌లో. సో, విల్ సీ ఫ్రెండ్స్ యాక్చువల్‌గా ఇంత లిక్విడిటీ, ఇంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉండబట్టే ఆ మాత్రమన్న గ్రోత్ వచ్చింది. లేతే రిసెషన్ ఆల్రెడీ రావాల్సిందే అని చెప్పి చాలామంది అనలిస్టులు చెప్తుంటారు మాట న్యూస్‌లో. బట్ సమ్‌హౌ రీసెంట్ ఫాల్ తర్వాత లిక్విడిటీ వల్ల ఆ రిసెషన్‌ని కొంతకాలం పోస్ట్‌పోన్ చేయగలిగారు అని చెప్పి చెప్తా ఉంటారన్నమాట అండి. బట్ అది ఫ్యూచర్‌లో వస్తదా లేదా అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ రైట్. ఓకే అండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ అనమాట అండి. ఈరోజు ఒకే ఒక స్టాక్ ఉందన్నమాట అండి. సో, నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నది. సో, ఆ స్టాక్ వచ్చి హెక్సా ట్రేడెక్స్ అనమాట అండి. సో, ఈ స్టాక్ వచ్చి రైట్. అయితే ఈరోజు ఇమీడియట్‌గా మీరు ఇప్పుడు పొజిషన్ తీసుకోవడానికి ఉందా అంటే లేదు ఫ్రెండ్స్. ఇది యాక్చువల్‌గా ఒక మంచి ప్యాటర్న్ మనం రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్స్ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కదా! సో, వండర్‌ఫుల్ రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ అండ్ దెర్ ఈస్ నో వాల్యూమ్ అనమాట డ్యూరింగ్ ఫార్మేషన్. బట్ దెర్ ఈస్ బయింగ్ ఇంట్రెస్ట్. సో, ఎప్పుడైతే ట్రెండ్ రివర్స్ అయిందో లైక్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇక్కడ కనిపించిందనమాట అండి. అయితే స్టిల్‌గా 235 లెవెల్స్‌లో ఉంది. సో, ఈ లెవెల్‌లో రెసిస్టెన్స్ ఉంది. వన్స్ ఇట్ బ్రేక్అవుట్స్ రైట్ 240 పైన ప్రైస్ వెళ్తే కనుక సో, ప్రీవియస్‌గా కూడా మీరు చూడొచ్చనమాట అండి. ప్రీవియస్‌గా కూడా వెన్ ఇట్ వాజ్ ఇన్ లోయర్ లెవెల్స్. సో, బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత 75 తర్వాత బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టాక్ నెవర్ లుక్డ్ బ్యాక్. ఇది మంత్లీ చార్ట్ అనమాట అండి. స్టాక్ వండర్‌ఫుల్‌గా 70 లెవెల్స్ నుంచి 200 లెవెల్స్ దాకా అంటే డబుల్ అయిపోవడం జరిగిందనమాట. ఓకే. విల్ సీ ఫ్రెండ్స్ అది మళ్ళీ అక్కడ రిపీట్ అవుద్దా లేదా అనేది చూడాలి. అయితే కన్ఫర్మేషన్ మనకి బ్రేక్అవుట్ అవ్వి ఒక క్యాండిల్ పైన క్లోజ్ అయిన తర్వాత జస్ట్ మీరు 220 స్టాప్ లాస్ తోటి ₹20 స్టాప్ లాస్ అనమాట అండి. సో, 240 పైన మనం బై చేయొచ్చు అనమాట అండి ఫర్ టార్గెట్ ఆఫ్ 320. సో, ఆ లెవెల్స్ దాకా మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేసి పొటెన్షియల్ కనిపిస్తుంది అనమాట అండి యాజ్ పర్ అవర్ రేంజ్ క్యాలిక్యులేషన్ రైట్. ఓకే అండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లెంటన్ యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.